చింతతొక్కు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. నేను ఈ కప్పు మెజర్మెంట్తో అయితే చింతతొక్కునైతే తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ ప్యాన్ యాడ్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లో ఉంచుకుందాం. వేయించుకున్న పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ యాడ్ చేసుకుందాం. ఇవి చల్లారేలోపు మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పల్లీ పౌడర్, చింతతొక్కు, అలాగే కొంచెం వాటర్ యాడ్ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక చట్నీ అయితే మనకు ఇలా తయారవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని చిటపటలాడిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింత చట్నీ యాడ్ చేసుకుందాం. ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే, చింత చట్నీ అయితే రెడీ అయిపోయింది.